అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 4-5 తేదీలో కూడా అయితే రాష్ట్ర బాస్కెట్బాల్కి సంబంధించింది కూడా ఛాంపియన్షిప్ జరుగుతుంది మహబూబ్నగర్ జిల్లాలో. ఇదే అంశం పైన అయితే స్టేట్ లెవెల్కి సంబంధించిన బాస్కెట్బాల్కి సంబంధించి ఎట్లా వస్తారు బాస్కెట్బాల్కి సంబంధించి ఈ నెల 4 తారీఖు సంబంధించి కూడా నేషనల్ లెవెల్ కూడా ఇక్కడ మహబూబ్నగర్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. నా పేరు వచ్చేసి పృథ్వీశ్వర్ రెడ్డి, నేను స్టేట్ జనరల్ సెక్రటరీని. స్టేట్ చైర్మన్ జాకీర్ భాయ్ గారు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. సో ఈ నెల 4th, 5th 3-on-3 ఛాంపియన్షిప్, డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అవుతుంది మన మహబూబ్నగర్ స్టేడియంలో. సో ఇప్పుడు ఎలా చేద్దాము కార్యక్రమం అనేది దాని మీద మేమందరం కలిసికట్టుగా కూర్చొని డిస్కషన్ చేస్తున్నాం. అంటే ఈ 4-5 తేదీలు జరిగే దానికి ఉమ్మడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు. దీంట్లో 3-on-6 నేషనల్ ఛాంపియన్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ జరిగిన ఛాంపియన్షిప్ను నేషనల్ లెవెల్ ఎట్లా తీసుకోబోతుంది? సో 3-on-3 ఛాంపియన్షిప్ వచ్చేసి 4-5 తారీఖు రోజు అవుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ 17 నుంచి 20 డిస్ట్రిక్ట్లు పార్టిసిపేట్ అవుతున్నాయి. దాంట్లో 150 నుంచి 170 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ జూన్ 12, 13, 14 కొచ్చిలో కేరళలో జరుగుతుంది నేషనల్ ఛాంపియన్షిప్. మీరు చెప్పండి, అంటే ఈ క్రీడాకారులు దాదాపు 20 జిల్లాలకు సంబంధించిన కూడా 4-5 తేదీలో కూడా ఇక్కడ ఛాంపియన్షిప్లో పాల్గొనడం వాళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? మనకు క్యాల్కులేషన్ మాత్రం స్టేట్ సెక్రటరీ గారు మార్నింగ్ స్వయంగా ఇక్కడ విజిట్ చేశాను. ఐ వెల్కమ్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎలక్షన్ ఈ విజిటెడ్ మహబూబ్ నగర్. చాలా యంగ్ అని ఈజ్ ఏ ఇండియన్ ప్లేయర్, బాస్కెట్బాల్ ప్లేయర్. ఎలా ఉంది, ఎట్లా ఉంటుంది, మనకు ప్లేయర్స్కి ఏం ఇబ్బంది ఉంటుంది, ఏమేమి సౌకర్యాలు ఇవ్వాలి, అది ఆయన వచ్చి మేము డిస్కస్ చేస్తున్నాము. క్యాల్కులేషన్ ప్రకారము 20 టీమ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ 3-on-3లో ఒక టీంలో 4 మెంబర్స్ ఉంటుంది. ఆ రకంగా నియర్ అబౌట్ 200 పర్సన్స్ అవుతుంది. మహబూబ్నగర్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ది హోస్ట్ చేస్తూ వీళ్ళకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ ఫ్రీ చేస్తున్నాము. ఈడ నేషనల్కి షెడ్యూల్ టు బి 12 to 15 దాంట్లో నేషనల్ సెలక్షన్స్ కూడా ఈడనే జరుగుతుంది. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ 4th నాడు ఇనాగరల్ ప్రోగ్రాంలో మనకు లోకల్ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు మన అడ్వైజర్ టు గవర్నమెంట్ ఫర్ స్పోర్ట్స్, మన ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్, మా సెక్రటరీ పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇంకా అదర్ డిగ్నిటరీస్ కూడా, ఒలింపిక్ సంఘ ప్రెసిడెంట్ ఎన్ వెంకటేష్ గారు కూడా ఈ ఇనాగ్రేషన్ సెరమనీలో పార్టిసిపేట్ చేసి దానికి 2 days టోర్నమెంట్ మంచిగా చేస్తాం. గతంలో కూడా మేము 2 months కింద కూడా మంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ చేసాము, నేషనల్ కూడా చేసాను. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఎట్లా కండక్ట్ చేయాలని. ఆ రకంగా మేము ఎప్పుడు కూడా చూస్తాం. ప్లేయర్స్ వెల్ఫేర్ గురించి మా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావడదు. ఎవరైనా ప్లేయర్ ఉన్నారు, రియలీ డిజర్వ్ ప్లేయర్ ఉన్నారో వాళ్ళ గురించి మేము ఎప్పుడైనా ఉంటే స్టేట్ వాళ్ళకు కూడా చెప్తాం. నౌ యంగ్ బ్లడ్ హ్యాస్ కమ్ ఇన్ ద స్టేట్ అసోసియేషన్. వాళ్ళు చాలా, ఎందుకంటే ఆయన ఇండియన్ ప్లేయర్, ఆయన అకాడమీ కూడా నడిపిస్తున్నాడు. ఆయన ఎట్లా 5 నిమిషాలు గుర్తుపడతారు ఏ ప్లేయర్ ఏ రకంగా ఆడుతున్నారు. ఎందుకంటే ఈజ్ ఆల్సో హ్యావింగ్ 4 academies ఇన్ హైదరాబాద్, దట్టు బాస్కెట్బాల్లో. హీ క్యాన్ జడ్జ్ ఎవ్రీథింగ్. నేను అంటున్నా కదా, నరం పట్టి చెప్పవచ్చు ఎవరు ఎలిజిబుల్ ఎవరు లేవు. రియలీ దిస్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ గుడ్ టీమ్ ఆఫ్ అసోసియేషన్ స్టేట్ వచ్చింది మనకు. లక్కీగా నాకు కూడా చైర్మన్ స్టేట్ వాళ్ళు చేసినారు. ఈ ఫస్ట్ టైం చైర్మన్కి ఇలా చేస్తున్నాం మేము, చైర్మన్ లాగా ఇలా చేస్తున్నాం. విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ గుడ్ ఫెసిలిటీస్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. ముఖ్యంగా అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ మన జిల్లా నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటారు? 4 members. 3-on-3 అంటే 3 will play, 1 will be in reserve. 4 members. ఈ టోర్నమెంట్ ఎట్లా ఉంది అని అంటే 12 players లాగా ఉండదు. దీనికి పేరే 3-on-3 అంటే 3 players will play. ఒకటి సిట్టింగ్లో పెడతారు.
ఏదైనా ఎవరికైనా ఫాల్స్ అయినా ఏదైనా రిజర్వ్లో ఒక ఆయన ఉంటారు, అందుకనే 4 ఉంటుంది దీంట్లో. వేరే దాంట్లో ఉంటే 12 ఉంటుంది. ఈ టోర్నమెంటే 3-on-3, బాయ్స్ 3, గర్ల్స్ 3. రైట్. మొత్తం మీద కూడా ఈ వచ్చే నెల 5వ 4వ తేదీలో కూడా సంబంధించింది మహబూబ్నగర్ జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయి బాలికలకు సంబంధించి ఛాంపియన్షిప్ 3-on-3 ఛాంపియన్షిప్ కొనసాగుతుంది. దీనికి ఇక్కడ అనంతరం కూడా నేషనల్ లెవెల్లో కూడా కోచింగ్ కూడా ఉంటుంది. అలాగే అక్కడ కూడా పాల్గొనడానికి వీలుంటుందని తెలియజేసిన పరిస్థితి ఉంటుంది. బాస్కెట్బాల్కి సంబంధించిన రాష్ట్ర జనరల్ సెక్రటరీ వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.